ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుండి ఒక వీకెండ్లో చక్కగా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి రావడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అయిన మారేడుమిల్లి గుడిసా హిల్ స్టేషన్ యొక్క ట్రిప్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. మారేడుమిల్లి దట్టమైన అడవులు, జలపాతాలు మరియు నిర్మలమైన ప్రవాహాలతో నిండిన స్వర్గం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వపు తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఒక అందమైన టూరిస్ట్ లొకేషన్. మారేడుమిల్లి హైదరాబాద్ నుండి 430 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 85 కిలోమీటర్లు, భద్రాచలం నుండి 117 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మారేడుమిల్లికి చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేదు. సో ఈ వీడియోలో మీకు మారేడుమిల్లి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మారేడుమిల్లి చేరుకోవడానికి మనకి రెండు మార్గాలున్నాయి. ఒకటి, హైదరాబాద్ నుండి వచ్చేవారు ముందుగా భద్రాచలం చేరుకొని అక్కడి నుండి బస్సులో రాజమండ్రి లేదా రాజోలు లేదా గోకవరం వెళ్లే బస్సు ఎక్కితే ఆ బస్సులు ఈ మారేడుమిల్లి పై నుండే వెళ్తాయి. లేదా ట్రైన్లో ముందుగా రాజమండ్రి చేరుకొని అక్కడి నుండి బస్సులో భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కితే మనం మారేడుమిల్లికి చేరుకోవచ్చు. బడ్జెట్ ట్రావెల్ చేయాలనుకునేవారు ముందు చెప్పిన వాటిలో లాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మారేడుమిల్లి చేరుకోవచ్చు. అదే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకునేవారు ముందుగా భద్రాచలం లేదా రాజమండ్రి చేరుకొని అక్కడ ప్రైవేట్ వెహికల్ లేదా సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకొని మారేడుమిల్లిని చూడొచ్చు. మేము శుక్రవారం రాత్రి 11:30 హైదరాబాద్ నుండి మారేడుమిల్లికి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుండి మారేడుమిల్లి 430 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా ఈ ప్రయాణం సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం మీదుగా మారేడుమిల్లికి చేరుకోవడం. మారేడుమిల్లి అనేది ఒక చిన్న గ్రామం. ఈ గ్రామానికి చుట్టుప్రక్కల మనకి అనేక వాటర్ ఫాల్స్, దట్టమైన అడవులు, వ్యూ పాయింట్స్, ట్రెక్కింగ్స్, క్యాంపింగ్ సైట్స్, మూవీ షూటింగ్ లొకేషన్స్ ఇలాంటి ఎన్నో లొకేషన్స్ ఉంటాయి. అలా రాత్రి హైదరాబాద్లో 11:30 స్టార్ట్ అయిన మేము ఉదయం 4:30 భద్రాచలం చేరుకొని అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి గోదావరి నదిని చూసుకొని మళ్ళీ మా మారేడుమిల్లి ప్రయాణాన్ని కంటిన్యూ చేశాము. ఈ వీడియోలో మీకు భద్రాచలం నుండి వెళ్తే ఏ లొకేషన్స్ చూడాలో, అలాగే రాజమండ్రి నుండి వస్తే ఏ లొకేషన్స్ కవర్ చేయాలో పూర్తి వివరాలతో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు మారేడుమిల్లి ట్రిప్ పైన ఫుల్ క్లారిటీ వస్తుంది. మారేడుమిల్లికి వెళ్లే దారిలో భద్రాచలం నుండి ఒక 75 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకి ఒక వై జంక్షన్ లాంటిది కనిపిస్తుంది. మన ఈ మారేడుమిల్లి ట్రిప్ 2 days and 1 night. సో ఈ 2 daysలో ఫస్ట్ డే మనం ఈ వై జంక్షన్కి కుడివైపుకు వెళ్తే మనకి మారేడుమిల్లి అలాగే గుడిసా లొకేషన్ వస్తుంది. సో ఈ కుడివైపు మనం 1 day and 1 night ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఈ ఎడం వైపు వెళ్తే మనకి మోతుగూడెం అలాగే కొన్ని మూవీ షూటింగ్ స్పాట్స్ వస్తాయి. వాటిని డే 2లో కవర్ చేద్దాం. మారేడుమిల్లికి ఎంటర్ అవ్వడానికి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మారేడుమిల్లికి వెళ్లే దారిలో మొట్టమొదటి లొకేషన్ వచ్చి సోకులేరు వ్యూ పాయింట్. ఈ సోకులేరు వ్యూ పాయింట్ మారేడుమిల్లికి 30 కిలోమీటర్ల ముందు ఉంటుంది. చుట్టూ కొండల మధ్యలో నుండి ప్రవహించేదే సోకులేరు వాగు. ఈ వాగును చూడ్డానికి క్రిందకు వెళ్లే దారి కూడా ఉంది. కానీ మీరు చూసి క్రిందకు జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు అలాగే పిల్లలు ఉంటే బెటర్ పైన ఉన్న వ్యూ పాయింట్ నుండి చూడండి.
సోకులేరు వాగు వ్యూ పాయింట్ చూసుకొని ముందుకు వెళ్తే మనకి మారేడుమిల్లికి వెళ్ళే ఘాట్ రోడ్ వస్తుంది. ఈ ఘాట్ రోడ్లో ఒక 15 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకి రెండవ లొకేషన్ అయిన అమృతధార వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇదే అమృతధార వాటర్ ఫాల్స్ మెయిన్ ఎంట్రన్స్. పదండి లోపలికి వెళ్దాం. ఈ అమృతధార వాటర్ ఫాల్స్ క్రిందకు లోయలో ఉన్నట్టు ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒక్కరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ అమృతధార వాటర్ ఫాల్స్ లోయలో ఉండటం వల్ల దాదాపు 200 మెట్లు కిందకు దిగాల్సి ఉంటుంది. పిల్లలు లేదా మోకాలు నొప్పులు ఉన్నవారు ఈ వాటర్ ఫాల్స్ని స్కిప్ చేయడం బెటర్. అదిగోండి అదే అమృతధార వాటర్ ఫాల్స్. నేను వింటర్ సీజన్ డిసెంబర్ ఎండింగ్లో వచ్చాను కాబట్టి వాటర్ ఫ్లో అంతా లేదు. అదే వర్షాకాలంలో అయితే ఈ వాటర్ ఫాల్ ఫుల్ వాటర్ ఫ్లోతో చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మన లొకేషన్ వచ్చి మన్యం వ్యూ పాయింట్. ఇది అమృతధార వాటర్ ఫాల్స్ నుండి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే ఈ వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడి నుండి మనం పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ మొత్తాన్ని 180 డిగ్రీస్లో చూడొచ్చు. మన్యం వ్యూ పాయింట్ నుండి ఒక 4.5 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకి నెక్స్ట్ వ్యూ పాయింట్ అయిన పాములేరు వాగు వ్యూ పాయింట్ వస్తుంది. ఈ వాగు చాలా లోతుగా, అలాగే ఇందులో మొసళ్ళు ఉండటంతో ఎవ్వరూ ఈ వాగులోకి దిగడం లేదు. ఇప్పటికే ఈ వాగులో దిగి దాదాపు 35 మంది చనిపోవడంతో ఈ వాగులోకి ఎవరిని అనుమతించడం లేదు. అందుకే ఇలా ఈ బ్రిడ్జ్ పై నుండే ఈ వ్యూని చూసి ఎంజాయ్ చేద్దాం. ఈ పాములేరు వ్యూ పాయింట్ నుండి ఒక 3.5 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకి జలతరంగిణి వాటర్ ఫాల్స్ వస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ ముందే మనకి కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. పార్కింగ్కి ఎలాంటి ఫీజు లేదు, కానీ లోపలికి వెళ్ళడానికి ఒక్కరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు.
ఈ ఎంట్రీ కౌంటర్ నుండి వాటర్ ఫాల్స్ చూడడానికి ఒక 200 మీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అమృతధార వాటర్ ఫాల్స్ లాగా ఈ వాటర్ ఫాల్స్ కిందకు ఉండదు. సో అందరూ ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళి చూడొచ్చు. నేను ముందే చెప్పాను కదా, నేను డిసెంబర్ లాస్ట్ వీక్లో ఈ లొకేషన్కి వచ్చానని. సో వాటర్ ఫ్లో అంతగా ఉండదు. నెక్స్ట్ మనం ఈ వాటర్ ఫాల్ నుండి ఒక 6.5 కిలోమీటర్లు ముందుకు వెళ్తే వచ్చేదే మారేడుమిల్లి విలేజ్. అన్ని లొకేషన్స్ చూసుకొని ఈ మారేడుమిల్లికి చేరుకునేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. ఈ మారేడుమిల్లిలోనే మనకి మారేడుమిల్లి ఫేమస్ అయిన బొంగులో చికెన్, అలాగే బొంగులో చికెన్ పులావ్ దొరుకుతుంది. ఆ డిషెస్ మేము ఈ మన్యంపులి రెస్టారెంట్లో ట్రై చేసాం. ఫస్ట్ బ్యాంబో చికెన్ ట్రై చేసాం. ఇది వచ్చేసి మా దగ్గర 350 రూపాయలు ఛార్జ్ చేశారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నెక్స్ట్ బ్యాంబో చికెన్ పులావ్ ట్రై చేసాం. మా దగ్గర దీనికి కూడా సేమ్ 350 రూపాయలు ఛార్జ్ చేశారు. దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఎవరైనా బ్యాంబూ డిషెస్ ట్రై చేయాలనుకునేవారు ఈ మన్యంపులి హోటల్ దగ్గర ట్రై చేయండి. ఆ ప్రైస్, ఆ టేస్ట్ వర్త్ అసలు. మన్యంపులి రెస్టారెంట్లో తినేసి ఆ దగ్గరే ఉన్న ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి గుడిసా సన్ రైజ్ వ్యూ పాయింట్ ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. ఈ గుడిసా ప్యాకేజ్ తీసుకున్న వారే మాకు ఒక రూమ్ ఇచ్చారు. అందులోనే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుండి గుడిసా వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాము. ఈ గుడిసా ప్యాకేజ్ ఏంటంటే ఈవినింగ్ 6-7 మధ్యలో మనల్ని ఒక క్యాంప్ సైట్కి తీసుకొని వెళ్ళి అక్కడ టెంట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, ఫుడ్, అలాగే డీజే సెటప్ ఉంటుంది. అక్కడ ఆ నైట్ ఫుల్ ఎంజాయ్ చేసి టెంట్లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి మనల్ని గుడిసా వ్యూ పాయింట్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ నెక్స్ట్ డే మార్నింగ్ 10-11 మధ్యలో మనల్ని ఈ మారేడుమిల్లిలో డ్రాప్ చేస్తారు. ఈ ప్యాకేజ్ అంతా కలిపి మనిషికి 2000 నుండి 2200 వరకు ఛార్జ్ చేస్తారు. మేము శనివారం సాయంత్రం 7 గంటలకు మారేడుమిల్లి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెన్ క్యాంప్ సైట్కి వెళ్తున్నాము. ఈ క్యాంప్ సైట్ వెళ్ళే దారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
ఇదే డెన్ క్యాంపింగ్ సైట్. ఇక్కడ చుట్టూ బ్యూటిఫుల్ లైట్ సెటప్‌తో, వెనక డీజే సౌండ్‌తో, అలాగే క్యాంప్ ఫైర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే 2 బ్యాంబో చికెన్ పులావ్ మరియు ఒక బ్యాంబో చికెన్ కూడా ఈ ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇవి సరిపోకపోతే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. అలాగే ఇక్కడ వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. నో ప్రాబ్లమ్. ఇక్కడ టెంట్ క్యాంప్ కూడా వాళ్ళే సెటప్ చేస్తారు. ఆ టెంట్ వేసుకోవడానికి ప్లేస్‌కి మాత్రం క్యాంప్ సైట్ వాళ్ళకి టెంట్‌కి రూ. 300 చార్జ్ చేస్తారు. అలా నైట్ ఎంజాయ్ చేసి కొంతసేపు టెంట్‌లో రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఇక్కడి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిసా వ్యూ పాయింట్‌కి స్టార్ట్ అవుతున్నాము. క్యాంప్ సైట్ నుండి గుడిసా వ్యూ పాయింట్‌కి దాదాపు 45 నుండి గంట సమయం పడుతుంది. ఈ గుడిసెకి వెళ్ళే దారి ఒక 6 నుండి 7 కిలోమీటర్లు బానే ఉంటుంది. ఆ తర్వాత మనకి గుడిసా చెక్ పోస్ట్ వస్తుంది. ఈ చెక్ పోస్ట్ నుండి దారి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. గుడిసా చెక్ పాయింట్ వరకు మన ఓన్ వెహికల్స్, కార్ అండ్ బైక్‌లో చేరుకోవచ్చు. కానీ ఈ చెక్ పోస్ట్ నుండి ఓన్లీ మనం బొలెరో వెహికల్లోనే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైకి మన ఓన్ వెహికల్స్, బైక్‌ని అలౌ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే గుడిసె పైన టెంట్ క్యాంపింగ్ స్టే కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ గుడిసె క్రిందే స్టే క్యాంపింగ్‌కి అలౌ చేస్తున్నారు. ఇదే గుడిసా చెక్ పాయింట్. ఇక్కడ నుండి కేవలం బొలెరోలోనే పైకి అలౌ చేస్తారు. ఈ పైకి వెళ్ళడానికి బొలెరోని మనం 3 విధాలుగా బుక్ చేసుకోవచ్చు. మొదటిది గుడిసా ప్యాకేజ్ క్రింద బొలెరోలని బుక్ చేసుకోవడం, లేదా మీరు డైరెక్ట్‌గా ఏదో ఒక క్యాంప్ సైట్‌కి వచ్చి అక్కడ క్యాంప్ సైట్ వాళ్ళని అడిగితే వాళ్ళే మీకు బొలెరోని సెట్ చేస్తారు. లేదా మీ వెహికల్‌లో ఈ గుడిసా చెక్ పాయింట్ వరకు చేరుకొని అక్కడి నుండి పైకి షేర్ బొలెరో వెహికల్స్ ఉంటాయి. ఒక్కరికి 1000 నుండి 1200 ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. ఈ 3 విధాలుగా మనం గుడిసె పైకి వరకు చేరుకోవచ్చు. కొంతమంది ఈ గుడిసె చెక్ పోస్ట్ వరకు బైక్‌లో చేరుకొని అక్కడి నుండి 9 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ గుడిసా వ్యూ పాయింట్‌కి చేరుకుంటున్నారు. ఇందులో ఎలా వెళ్ళాలి అనేది మీ చాయిస్. గుడిసా గ్రాస్ ల్యాండ్ చుట్టూ పెద్ద పెద్ద గడ్డి మైదానంతో ఎటు చూసినా ప్రకృతి పచ్చదనంతో ఉండే ఈ హిల్ స్టేషన్ ఇక్కడి నుండి సన్ రైజ్ వ్యూ పాయింట్ చాలా ఫేమస్. బట్ ఈ లొకేషన్కి వెళ్ళే దారి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది, జాగ్రత్త. అలా ఒక 40 నిమిషాలు ప్రయాణం చేశాక
గుడిసా పార్కింగ్ ఏరియాకి చేరుకున్నాం. మీకు ఈ చీకటిలో ఏమీ కనిపించదు, తెల్లవారితే మీకు అన్నీ క్లారిటీగా చూపిస్తాను. ఈ పార్కింగ్ ఏరియా నుండి మరో 500 మీటర్లు మనం కొండ ఎక్కాల్సి ఉంటుంది. అలాగే ఒక 200 మీటర్లు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అలా వచ్చిన నేను కరెక్ట్గా 5:45కి నాకు కనిపించిన వ్యూ ఇది. ఇంకొంతసేపటికి నాకు కనిపించిన వ్యూ ఇది. చూసారా ఎంతమంది వ్యూ పాయింట్ చూడడానికి వచ్చారో? అలా మేము వెళ్ళిన గంట సేపటికి, అంటే కరెక్ట్‌గా 4:40 సూర్యుడు మెల్లగా రావడం చూడొచ్చు. అలా సన్‌రైజ్ చూసుకొని తిరిగి క్రిందకు వెళ్తున్నాం. ఇందాక చెప్పాను కదా 500 మీటర్లు కొండ ఎక్కి 200 మీటర్లు ముందుకు వెళ్ళాల్సి ఉంటుందని. పార్కింగ్ ఏరియా నుండి ఆ లొకేషన్ ఇదే. అక్కడ కనిపిస్తుందే పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి 'పుష్ప' మూవీ షూటింగ్ స్పాట్ కనిపిస్తుంది. అలాగే క్రింద మనకి అనిమల్ షెల్టర్ అండ్ ప్రొటెక్షన్ హౌసెస్ కనిపిస్తాయి. అక్కడ మీకు కనిపిస్తుంది అనిమల్ షెల్టర్ అండ్ ప్రొటెక్షన్ హౌసెస్. ఆ కనిపిస్తున్న జిగ్జాగ్ రోడ్ పైనే 'పుష్పలో' లారీ చేజింగ్ సీన్స్ తీశారు. మీకు చెప్పాను కదా గుడిసా చెక్ పాయింట్ నుండి గుడిసా వరకు రోడ్ అంత బాలేదని.
చూడండి ఎలా ఉందో. గుడిసా చూసుకొని నెక్స్ట్ మరో పుష్ప మూవీ షూట్ స్పాట్కి వెళ్తున్నాం. ఇదే పుష్ప 1లో అల్లు అర్జున్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ నీళ్ళలో నుండి వస్తారు కదా, ఆ షాట్ ఇక్కడే తీశారు. ఈ లొకేషన్స్ అన్నీ చూసుకొని తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు మేము మారేడుమిల్లి చేరుకున్నాము. ఈ మారేడుమిల్లి నుండి 40 కిలోమీటర్లు భద్రాచలం వైపు వెళ్ళే దారిలో వెనక్కి వస్తే నిన్న మనం చూసిన ఈ వై జంక్షన్కి వస్తాము. ఈ వై జంక్షన్లో ఎడం వైపుకు వెళ్తే మనం భద్రాచలం వైపు వెళ్ళిపోతాం. అదే ఈ కుడివైపు వెళ్తే మనకి మోతిగూడెం వస్తుంది. ఈ మోతిగూడెం వైపు ఉన్న దారిలో ఒక 21 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకి సీలేరు వాగు వ్యూ పాయింట్ వస్తుంది. ఇదే సీలేరు వ్యూ పాయింట్. ఇక్కడే అఖండ మూవీలో కొన్ని సీన్స్ షూట్ చేశారు. ఈ లొకేషన్లో స్నానం చేయడం అంత మంచిది కాదు. ఎవరైనా ఫ్రెష్ అప్ అవ్వాలి అనుకుంటే కొంచెం ప్రవాహం కిందకు వెళ్ళి చేయండి. ఈ సీలేరు రివర్ వ్యూ పాయింట్ నుండి ఒక 3 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకి పొల్లూరు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ నిన్న మనం చూసిన అమృతధార అలాగే జలతరంగిణి వాటర్ ఫాల్స్ కన్నా చాలా పెద్దది. ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్కి ఎంట్రీ ఫీజ్ ఒక్కరికి 30 రూపాయలు, అలాగే వెహికల్కి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ వాటర్ ఫాల్స్ వెహికల్ పార్కింగ్ నుండి ఒక 200 మీటర్లు లోపలికి ఉంటుంది. వెహికల్ పార్కింగ్ నుండి నడుచుకుంటూ ఈ వాటర్ ఫాల్స్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే పొల్లూరు వాటర్ ఫాల్స్ వ్యూ. ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ నుండి ఒక 11 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకి నెక్స్ట్ లొకేషన్ అయిన పుష్ప బ్రిడ్జ్ వస్తుంది. అదే పుష్ప బ్రిడ్జ్ లొకేషన్. ఇక్కడే పుష్ప మూవీలో 1000 రూపాయల పూజ అనే సీన్ షూట్ చేశారు. అలాగే పుష్ప మూవీలో నా స్వామి అనే సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇదండి ఈ పుష్ప బ్రిడ్జే మన సెకండ్ డే లాస్ట్ స్పాట్. ఇక్కడ నుండి రివర్స్లో మళ్ళీ వై జంక్షన్కి చేరుకొని అక్కడి నుండి భద్రాచలం, భద్రాచలం నుండి హైదరాబాద్కి చేరుకోండి. అదే ఎవరైనా రాజమండ్రి నుండి వస్తే వాళ్ళకి రంపచోడవరం దగ్గర ఫస్ట్ లొకేషన్ వస్తుంది. అదే భూపతిపాలెం రిజర్వాయర్. ఆ తర్వాత రంప వాటర్ ఫాల్స్, మారేడుమిల్లి, గుడిస, జలతరంగిణి, అమృతధార, పాములేరు వ్యూ పాయింట్, సోకులేరు వ్యూ పాయింట్, మన్యం వ్యూ పాయింట్ చూసుకొని వై జంక్షన్ చేరుకొని అక్కడి నుండి సీలేరు వ్యూ పాయింట్, పొల్లూరు వాటర్ ఫాల్స్, పుష్ప బ్రిడ్జ్ చూసుకొని వై జంక్షన్ చేరుకొని మారేడుమిల్లి వైపు వెళ్ళి అక్కడి నుండి రాజమండ్రికి చేరుకోండి.
అంటే నేను చూపించిన లొకేషన్స్ అన్నీ రాజమండ్రి నుంచి వస్తే మీరు రివర్స్లో కవర్ చేయాలన్నమాట. ఇదండి 2 డేస్ 1 నైట్లో మారేడుమిల్లిలో చూసే ప్రదేశాలు. అలాగే మీకు మరో రోజు కూడా ఉంటే మారేడుమిల్లి నుండి ఒక 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న వలస వాటర్ఫాల్, అలాగే వలస వాటర్ఫాల్ నుండి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుంపవలస వాటర్ఫాల్ని కవర్ చేయండి. ఇందులో వలస వాటర్ఫాల్కి మన వెహికల్లోనే వెళ్ళి రావచ్చు, కానీ దుంపవలస వాటర్ఫాల్కి మాత్రం బొలెరో వెహికల్లోనే వెళ్ళాలి. రోడ్ అంతా బాలేదు. గుడిసెకి మాట్లాడుకున్న వాళ్ళ దగ్గరే ఈ దుంపవలస వాటర్ఫాల్ని కూడా మాట్లాడుకోండి. మరో 2000 నుండి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. అదే ఎవరైనా బస్సులో రాజమండ్రి నుండి కానీ లేదా భద్రాచలం నుండి కానీ మారేడుమిల్లి చేరుకుంటే ఈ మారేడుమిల్లిలోనే మనకి నెంబర్ ఆఫ్ స్టే ఆప్షన్స్ ఉంటాయి, లేదా టెంట్ క్యాంప్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ముందుగా బస్ దిగి మీకు నచ్చిన మారేడుమిల్లి టూర్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేసే షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి, మారేడుమిల్లిలో రూమ్ స్టే కాస్ట్, అలాగే గుడిసా టెంట్ స్టే కాస్ట్. లేదు మేము గుడిసా వ్యూ పాయింట్కి కొండ ఎక్కలేము, ఓన్లీ వ్యూ పాయింట్లోని లొకేషన్స్ అలాగే టెంట్ క్యాంప్ తీసుకొని ఎంజాయ్ చేస్తాము అనేవారు మారేడుమిల్లిలో బొలెరో లేదా ఆటోలు అందుబాటులో ఉంటాయి. మారేడుమిల్లిలో ఉన్న లొకేషన్స్ను తిప్పి చూపించడానికి మనిషికి 1000 నుండి 1500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇందులో ఓన్లీ మారేడుమిల్లి చుట్టుప్రక్కల ఉన్న జలతరంగిణి, అమృతధార వాటర్ ఫాల్స్, పాములేరు వ్యూ పాయింట్, సోకులేరు వ్యూ పాయింట్, మన్యం వ్యూ పాయింట్, అలాగే కొన్ని షూటింగ్ పాయింట్స్ చూపిస్తారు. లాస్ట్లో ఏదైనా టెంట్ క్యాంప్ సైట్లో వదిలేయమనండి, అక్కడ డ్రాప్ చేస్తారు. ఆ నైట్ మీరు టెంట్ క్యాంప్ సైట్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ టెంట్ క్యాంప్ సైట్ దగ్గర నుండి మనకి ఆర్టీసీ బస్సెస్ వెళ్తాయి. ఆ బస్సులో మీరు మారేడుమిల్లి చేరుకొని మారేడుమిల్లి నుండి మరో ఆర్టీసీ బస్సులో మీ ఇంటికి చేరుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మారేడుమిల్లిలో బస్సెస్ కోసం కొంత సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా బస్సెస్ అయితే రావు, 1 గంటకు ఒక బస్సెస్ అందుబాటులో ఉంటాయి. సో ఇదండి మారేడుమిల్లి గుడిసా హిల్ స్టేషన్లో చూడదగ్గ ప్రదేశాలు. ఒక వీకెండ్లో ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ప్రకృతి ఒడిలో సిటీ కష్టాలన్నీ వదిలేసి హాయిగా విశ్రాంతి తీసుకునే చక్కని వీకెండ్ డెస్టినేషన్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.